హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఎగ్జిబిషన్ ఓపెనింగ్కి వెళ్తున్నాను. దానికోసం రెడీ అవుతూ అవుతూ మీతో 2 నిమిషాలు మాట్లాడాలనేసి. నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ మీకు ఏమైనా నచ్చితే ఆ ప్రోడక్ట్ లింక్ అని కామెంట్ చేయండి. ఆ లింక్ నేను మీకు పంపిస్తాను. నేను ఎంత బిజీగా ఉన్నా నన్ను నేను ప్యాంపర్ చేసుకోవడం మాత్రం మానను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి చిన్న టీ బ్రేక్ ఈజ్ ఆల్సో మీ టైం అనమాట. అంతే కాదండి, చాలామంది అడుగుతూ ఉంటారు మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని. దేవుడి దయ వల్ల నాకు చాలా క్లియర్ స్కిన్ ఉంది, కానీ దాన్ని కూడా నేను మెయింటైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ అంటే ఆర్టిఫిషియల్గా ఏదో యూస్ చేస్తున్నానో, లేకపోతే నేను రెగ్యులర్గా పార్లర్స్కి వెళ్తున్నానని కాదు. కిచెన్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే నేను రెగ్యులర్గా నన్ను నేను ప్యాంపర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అది నిమ్మకాయ కావచ్చు, నిమ్మకాయ తొక్కులు కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఆరెంజ్ పీల్ కావచ్చు, పప్పాయ, పాలు, పెరుగు, శనగపిండి, లేకపోతే బియ్యం పిండి, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. టైం దొరికినప్పుడల్లా ఫేస్కి పెట్టుకొని స్క్రబ్ చేస్తాను కాబట్టి దట్స్ హౌ మై స్కిన్ షైన్స్. అండ్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ నాకు చాలా మస్ట్ అండి. డైట్ చేయను, ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా హెల్తీగా తింటాను, మోడరేట్గా తింటాను. ఏది పడితే అంటే నాకు నచ్చినవి అన్నీ తింటా, కానీ ఎంత తినాలో అంతే తింటాను. అది కాక నన్ను నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంచుతాను. అంటే అన్ని పనులు నావి నేను చేసుకుంటాను. వీలైనప్పుడు వాకింగ్కి వెళ్తాను. కానప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఇట్స్ ఓకే. కానీ అట్లీస్ట్ ఇంట్లో నేను యాక్టివ్గా ఉంటాను, అన్ని పనులు చేసుకుంటాను. మీ అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. సో ఎప్పుడైనా మన మనుషులం కాబట్టి అప్పుడప్పుడు బద్దకిస్తాం, అంటే లోగా ఫీల్ అవుతాము. ఈరోజు వద్దబ్బా ఏ పని చేయాలనిపించదు, అండ్ దట్స్ ఓకే. అప్పుడు మనం రిలాక్స్ అయిపోవచ్చు. కానీ దాన్ని అలవాటుగా మార్చకండి, దాన్ని బద్ధకంగా మార్చుకోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మీ స్కిన్ కూడా గ్లో అవుతుంది. అంతేకాదు ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, మీరు మీరు ప్యాంపర్ చేసుకోవడంతో పాటు మీ ఆలోచన, మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే అంత బ్యాడ్గా మా ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచించి చక్కటి పూజలో ప్రేయర్స్ చేసుకుంటూ పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ టైం మేనేజ్మెంట్, ఇన్ని పనులు మీరు ఒకళ్ళు ఎలా చేసుకోగలుగుతున్నారంటే నేను టైం మేనేజ్మెంట్ చేస్తాను కాబట్టి ఏ పనులు ఎప్పుడు ఎంతవరకు చేయాలో అవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆ టైంకి అది అయిపోవాలని ప్లాన్ చేస్తాను కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో అది ఫాలో అవుతూ నేను ఎర్లీగా డిన్నర్ చేసి ఎర్లీగా పడుకుంటాను. స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నాకు అనమాట. స్లీప్ లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది. సో ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తాను. సో మీరందరూ కూడా ఇవన్నీ పాటిస్తే ఆటోమేటిక్గా మీ స్కిన్లో కూడా ఫేస్లో కూడా గ్లో వచ్చేస్తుంది. ఇలాంటి చిట్కాల కోసం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.